వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. జిల్లాలోనే ఆ నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోట. అక్కడ సైకిల్ చక్రం జోరుగా తిరుగుతుంది. కానీ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటుంది ఆ నియోజకవర్గం. ఇప్పుడు శ్రీరామనవమి సాక్షిగా రాజుకున్న వివాదం రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. ఓ సినిమాలో డైలాగ్ లాగా నేను దిగనంత వరకే వన్ సైడ్ స్టెప్ ఇన్ వార్ వన్ సైడ్ అన్నట్లుంటుంది ఆ ఎమ్మెల్యే తీరు. ఎవరా ఎమ్మెల్యే, ఎక్కడ ఆ నియోజకవర్గం, సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ పైనే హత్యాయత్నం జరిగేలా ప్రేరేపించిన ఆ వివాదం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరున్న ఈ ప్రాంతం ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంగా మారింది. నియోజకవర్గంలోని రాజకీయాలన్నీ ఇప్పుడు ఆ రాములవారి చుట్టే తిరుగుతున్నాయి. ఆకివీడులోని పెద్దపేటలో శ్రీరామనవమి రోజున జరిగిన ఘర్షణలు కేవలం ఒక ఆలయ వివాదం మాత్రమే కాదు, అది లోతైన రాజకీయ కక్షల ప్రతిరూపమని స్పష్టమవుతోంది. దాదాపు నెల రోజులుగా ఇక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం పునర్నిర్మాణం విషయంలో రెండు వర్గాలు తలపడటం, అది చివరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి దారితీయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉండి నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గంలోని రాజకీయాలన్నీ రాములవారి చుట్టే తిరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఎవరిని కదిపినా శ్రీరామనవమి రోజు పెద్దపేటలో జరిగిన ఘర్షణ గురించే చర్చించుకుంటున్నారట. నియోజకవర్గంలో దాదాపు నెల రోజుల నుంచి కూడా 100 ఏళ్ల చరిత్ర కలిగిన రాములవారి గుడికి సంబంధించి ఒక వర్గం రామాలయం నిర్మించి తీరతామంటూ ఆందోళన చేస్తుంటే, మరో వర్గం రామాలయం నిర్మించడానికి వీల్లేదంటూ ఆందోళన చేపడుతున్నారు. ఈ ఘర్షణ కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడమే కాకుండా సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నంకు దారితీసింది. శ్రీరామనవమి రోజున డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పెద్దపేటలో ఉన్న రాములవారి విగ్రహానికి పూలదండ వేస్తున్న సమయంలో అక్కడ ఉన్న కొంతమంది వ్యతిరేకించారు. రాములవారి విగ్రహానికి వేసిన దండను అక్కడ ఉన్న మహిళలు తీసి పడేశారు. ఆలయం వద్దకు చేరుకున్న కొంతమంది ఆందోళనకారులు రఘురామకృష్ణరాజుపై, అదేవిధంగా జనసేన నాయకులపై మేకులతో, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయాలు పాలైన జనసేన నాయకులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పెద్దపేటకు చెందిన సుమారు 50 మందిని అరెస్టు చేశారు. ఆకివీడులో భారీ బందోబస్తు నిర్వహించడమే కాకుండా 144 సెక్షన్ కూడా ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఆకివీడులో జరిగిన ఘర్షణలు, తనపై జరిగిన దాడిపై రఘురామకృష్ణరాజు స్పందించారు. రామాలయాన్ని ఒక రాజకీయ ఘర్షణగా తీసుకువచ్చి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, దీని వెనక తన కస్టడియల్ టార్చర్ కు సంబంధించిన వ్యక్తులే సూత్రధారులుగా ఉన్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. రామాలయాన్ని వ్యతిరేకించిన చోటే ప్రజల విరాళాలతో ఆలయాన్ని నిర్మించి తీరుతానంటూ కూడా రఘురామకృష్ణరాజు శపథం చేశారు. పెద్దపేట రామాలయం వివాదం గత కొన్ని నెలలుగా కారు చిచ్చులా మారింది. ఒక వర్గం ఆ పేటలో రామాలయం గుడి లేదంటూ ఆరోపిస్తుంటే, మరో వర్గం 100 సంవత్సరాల నుంచి రామాలయం ఉందని అంటున్నారు. ఆలయం శిథిలావస్థకు చేరిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రామాలయం నిర్మించి తీరుతామంటూ కూడా ఘర్షణలకు దిగుతూ కేసులు పెట్టించుకుంటూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. అయితే ఇటీవల కాలంలో నియోజకవర్గ పర్యటనలో భాగంగా రఘురామకృష్ణరాజు ఆలయాన్ని సందర్శించారు. కొంతమంది ఆలయాన్ని పునర్నిర్మించాలని, ఇక్కడ కొంతమంది వ్యతిరేకిస్తున్నారని రఘురామకృష్ణరాజుకు తెలపడంతో వెంటనే స్పందించిన రఘురామకృష్ణరాజు వెంటనే ఆలయ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, ఆ ఆలయం యొక్క సర్వే నెంబర్, ఆలయం ఎప్పుడు నిర్మాణం జరిగింది అనే వివరాలను సేకరించారు. అయితే అప్పట్లో రఘురామకృష్ణరాజును కూడా ఒక వర్గం వ్యతిరేకించింది. కావాలనే రఘురామకృష్ణరాజు రాముని పేరుతో మత విద్వేషాలు రేపుతున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే రఘురామకృష్ణరాజు మాత్రం అక్కడ ఆలయ నిర్మాణం చేపడతానని ప్రకటించడం, శ్రీరామనవమి రోజున ప్రత్యేకించి ఆలయానికి వెళ్లి రాముల వారికి దండ వేయటం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. రఘురామకృష్ణరాజు ప్రకటనతో పెద్దపేటలోని ఒక వర్గం ఇతర ప్రాంతాల నుంచి ప్రైవేటు వ్యక్తులను ముందుగానే ఆలయం వద్దకు తీసుకువచ్చారని, వారి వెంట కత్తులు, రాడ్లు, మేకులతో పెద్దపేట
కొత్తపేటలోని మరో వర్గంపై రఘురామకృష్ణరాజుపై జనసేన నేతలపై దాడికి పాల్పడినట్లు రఘురామకృష్ణరాజే ఆరోపించారు. అయితే ఈ వివాదం కాస్త రఘురామకృష్ణరాజుపై గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టిన కొంతమంది వ్యక్తులు వైసీపీ నాయకులతో కలిసి కుట్ర పన్ని హత్య చేసేందుకు యత్నించినట్లు రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని రాజకీయాలు చేసినా ఆకివీడులో రామాలయ నిర్మాణం నిర్మించి తీరుతానంటూ కూడా రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. ఆకివీడు శ్రీరాముని సేవా సమితి పేరుతో ఒక ట్రస్టీని ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వామ్యం చేసి అత్యాధునిక హంగులతో 100 ఏళ్లు చెక్కు చెదరని శ్రీరాముని ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. అయితే ఆకువీడులోని ఈ ఘర్షణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరెస్ట్ అయిన కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఏ పాపం తెలియదని, కొంతమంది ఇతర వ్యక్తులు తమ గ్రామంలో రాజకీయ ఘర్షణలు తమపై మోపారని, అరెస్ట్ అయిన గ్రామస్తుల్ని విడిపించాలంటూ కూడా కోరుతున్నారు. రామాలయ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదంటూ విద్వేషాలు రేపుతూ ఆకివీడు రామాలయాన్ని రాజకీయ ఘర్షణలకు కేరఫ్ గా మార్చారని, ఈ ఘర్షణలకు తమను బలిపశువులుగా మార్చారంటూ వాపోతున్నారు. ఆకివీడులో మొదలైన ఈ రామ రాజకీయం ఎటుదారి తీస్తుందో, ఆలయ నిర్మాణం జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఈ వివాదం ద్వారా లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు? రఘురామకృష్ణరాజు అన్నట్లు ఇది ఆయనపై జరిగిన హత్యాయత్నమా లేక స్థానికంగా తలెత్తిన ఘర్షణ? ఏది ఏమైనా ప్రశాంతంగా ఉండాల్సిన దైవకార్యం కాస్త రాజకీయ రణక్షేత్రంగా మారడం దురదృష్టకరం.